Hi friends, this is BR. Welcome to Mr. BR Tech టాక్స్. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ G9 టర్బో అనమాట. అండ్ ఈ మొబైల్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ చాలామందికి డౌట్స్ కూడా వచ్చేసింది. మనకి పోకో F6 లాంచ్ అయిపోయింది కదా, మనకి దానికన్నా ఎక్కువ ప్రైస్ వచ్చేస్తుందా అండ్ దానికన్నా తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తారా అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ ఇది బెస్టేనా ఓకేనా అనేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు డిస్ప్లే పరంగా చూస్తే మనకి ఐక్యూ G9 టర్బో అనేది మనకి AMO LED డిస్ప్లేతోనే అయితే వస్తుంది అండ్ రిఫ్రెష్ రేట్ అయితే మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో లైక్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మీరు టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మనకి ఇది హై ఎండ్ మోడల్ చిప్ సెట్ యూజ్ చేసినారు అండ్ మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ కూడా లేదనమాట. ఎందుకంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ ఆ చిప్ సెట్ ఒక యాంటిట్యూడ్ స్కోర్ కూడా మనకి నియర్లీ 1.5 మిలియన్స్ అయితే వచ్చింది. సో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ టాప్ నాచ్ అండ్ హై ఎండ్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కావాలి అండ్ ఐక్యూ మోడల్ నుంచి కావాలి, బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఎటువంటి లోటే లేదు. పర్ఫార్మెన్స్లో మీకు ఏ గేమ్ అయినా ఎటువంటి యాప్స్ అయినా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కానీ ఇది మనకు కొంచెం డీసెంట్గానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అండ్ దాంతో కూడా మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే కూడా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి ఏ సెన్సార్ యూజ్ చేసినారు అనేది అయితే ఇంకా మనకి పక్కా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. పక్కాగా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుందన్నమాట. దాంతో అయితే వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది ఓవరాల్గా మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ అనేది కొంచెం డీసెంట్గానే ఉంది గైస్. మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీకు మా మెయిన్ ప్రయారిటీనే కెమెరా అనుకున్న వాళ్ళకైతే సూట్ అయితే అవ్వదన్నమాట. మీకు నార్మల్ యూసేజ్కి నార్మల్గా మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. కానీ మా ప్రయారిటీ మాకు హై కావాల్సిందే కెమెరా అనుకుంటే మాత్రం అదర్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని స్కిప్ అయితే కొట్టేయండి. అండ్ ఇంకా లాస్ట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా మనకి బ్యాటరీ 6000 mAh అయితే వస్తుంది అండ్ అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఓవరాల్గా ఐక్యూ G9 టర్బో గురించి. లైక్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏమైనా క్వశ్చన్ మార్క్ ఉందంటే రెండే ఒకటి ప్రైస్ అండ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేసి. అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నాం అనుకో డెఫినెట్గా విత్ ఆఫర్స్ అంతా క్యాల్కులేట్ చేసుకున్నా కానీ 25,000 26,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుందన్నమాట. మనకు అదృష్టం ఏమన్నా బాగుండి అండ్ ఐక్యూ వాళ్ళు ఇంకా ఎక్కువ సేల్స్ కావాలనేసి ఇంకా 1 or 2K తగ్గిస్తే మాత్రం ఇంకా టాప్ నాచ్ అనమాట. ఇంకా ఆ మొబైల్ని కొట్టే మొబైల్ ఇంకా రాదు ఎప్పటికీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో బడ్జెట్ పరంగా మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా మీకు 25Kకే మనకి ఐక్యూ G9 టర్బో అనేది అయితే మనకి అవైలబుల్కి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే లేదు. నాకు తెలిసినందుకు మోస్ట్లీ విత్ ఇన్ 1 monthలో మనకి అన్ని అఫీషియల్ కన్ఫర్మేషన్స్ వచ్చేస్తుంది అండ్ ఇఫ్ పాసిబుల్ మనకి లాంచ్ కూడా అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకి అట్ ప్రెజెంట్ ఉండే న్యూస్ అయితే మనకి ఐక్యూ G9 టర్బో గురించి. స్పెక్స్ అన్నీ కన్ఫర్మ్ అయితే అయిపోయింది, మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్ అన్నీ కన్ఫర్మ్ అయితే అయిపోయింది అండ్ ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందంటే ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే తీసుకొని అయితే రావచ్చు అనమాట. అండ్ కూలింగ్ సిస్టమ్స్ కూడా అయితే ఉన్నాయి. దాన్ని స్పెషల్గా మెన్షన్ అయితే చేయలేదు కానీ కూలింగ్ సిస్టమ్స్ కూడా మనకి డెఫినెట్గా అయితే ఉన్నాయి అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఐక్యూ G9 టర్బో గురించి. అండ్ మీకేమనిపిస్తుంది అండ్ ఈ మొబైల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ BR టెక్ టాక్స్ సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.